శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ధనుసు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరితో మీకు బంధం కట్ అవుతుంది. అయితే ఎవరితో మీకు బంధం కట్ అవుతుంది, ఎందుకు కట్ అవుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి పరిహారాలు ధనుసు రాశి వ్యక్తులకి మేలు చేస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ధనుస్సు రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు. తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో మీ బంధాన్ని కట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే మీ యొక్క రాశి ప్రకారం ఈ రోజు దినఫలాల్లో ఇది కనిపిస్తుంది. కానీ దాన్ని అధిగమించడం మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ సమస్య, ఆ పరమశివుణ్ణి వేడుకోండి. ఇటువంటి సమస్య ఏదైతే మీ యొక్క లైఫ్లో ఉందో దాని నుండి ఆ పరమశివుని వేడుకోండి. అలాగే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు, గొడవ తీవ్రత పెరగకుండా, ఆవేశంగా ఉన్నప్పుడు కఠినంగా మాట్లాడకుండా మాటలను అదుపులో ఉంచుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా గొడవ తీవ్రత తగ్గుతుంది. బంధాన్ని కాపాడుకున్న వారు అవుతారు. ఆ పరమశివుడి యొక్క దీవెనలు కూడా మీకు తోడుగా ఉంటాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక, ధనుస్సు రాశి వారు ఎవరైతే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నారో, ఈ రోజు అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చి మీకు ఒక విషయం చెబుతారు. మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఏ గొడవ జరగనట్లుగా మీతో బిహేవ్ చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం. అలాగే ధనుస్సు రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ముందుకి ఒక అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మీ చేజేతులా మీరు జారవిడుచుకునే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఎటువంటి అవకాశం మీ ముందుకు వచ్చినా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకునే నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు ఏ విధంగా వెళ్లాలనుకుంటున్నారు, వ్యాపార అవకాశాలు పొందుకున్నా, లేదా ఉద్యోగ అవకాశాలు పొందుకున్నా, లేదా ఉన్నత చదువుల కోసం వెళ్లాలి అనుకుంటున్నారా, దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. తల్లిదండ్రులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ధనుసు రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. గొడవల జోలికి వెళ్లకుండా ఉండటానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. గొడవ తీవ్రత తగ్గించడం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఈ రోజున తెలుసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభదాయకమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం అనేది గడవబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శని భగవానుని ఆరాధించాలి. శని స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు.